హై డెలిక్స్, వెల్కమ్ టు పార్ట్ 4 వీడియో ఆఫ్ తిరుమల బ్రహ్మోత్సవం లాస్ట్ డే. దీని ముందు పార్ట్స్ మీరు ఇంకా చూడలేదంటే నా ఛానల్ ఉంది, వీళ్ళు చూసి వచ్చేసేయండి. సో ఫైనల్ గా నేను చక్రస్నానం కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత వరాహ స్వామి దర్శనం చేసుకుని కూడా బయటకు వచ్చేసాను. మేము బయటకు వచ్చేసరికి టైం అయితే 3 అయిపోతుంది. మాకైతే చాలా చాలా ఆకలేసింది. పక్కనే ఉన్న వెంగమాంబ అన్నదాన కేంద్రం అయితే వెళ్ళిపోయాము. క్రౌడ్ మరీ ఎక్కువైతే లేరు. దీనిలోపు ఈ పెయింటింగ్ అయితే చాలా అట్రాక్షన్. అసలు నేను ఎప్పుడు లోపలికి వచ్చినా కాసేపు అలా దీన్ని చూస్తూ ఉండిపోతాను. ఫైనల్ గా అన్న ప్రసాదం పెట్టి హాల్లో వెళ్ళి కూర్చునేసాము. మేము వచ్చేసరికి ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ అయితే వడ్డించి పెట్టున్నారు. ఇంతకు ముందు వచ్చినప్పుడు వడ అయితే పెట్టలేదు, కానీ ఈసారి వడ కూడా పెట్టారు. ఇక్కడ సాంబార్ అయితే నాకు చాలా ఇష్టము. ఇలా గుంట చేసుకుని సాంబార్ వేసుకుని తింటే కిక్కే వేరు. మీరు ఎంతమంది ఇలా తింటారో కింద కామెంట్ లో చెప్పండి. సో ఫైనల్ గా మాకు ఈ ఐటమ్స్ అయితే పెట్టారు. ఇంతే లాస్ట్ అని కాదు, మళ్ళా అడిగితే మళ్ళా వేస్తారు. మన కడుపు నిండుగా తిని వెళ్ళొచ్చు. ఈ మాట కాబట్టి బయట తినగానే నేను హ్యాపీ ఫీల్ అవును. టేస్ట్ అయితే చాలా బాగుంటది. నేను చిన్నప్పటి నుంచి చాలా సార్లు వచ్చి తిన్నాను. టేస్ట్ అయితే అస్సలు కాంప్రమైజ్ గారు. సో ఫైనల్ టచ్ గా పెరుగు లేదా రసం వేస్తారు. నేనైతే పెరుగన్నం విత్ పచ్చడి తింటాను. చాలా టేస్ట్ ఉంటది. సో తినేసాక దర్శనం వెళ్దాం అనుకున్నాము, కానీ చాలా క్రౌడ్ ఉండేసరికి అసలు కుదరలేదు. సరే రిటర్న్ అయిపోదాం అనేసి స్టార్ట్ అయిపోయాము. అదేంటి దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? మాకు అలవాటే, మేము మళ్ళీ వచ్చినా చేసుకుంటాము. నేను లోకలే కాబట్టి. సో అలా రిటర్న్ అవుతూ ఉండగా అలిపిరిమెట్టు దారిలో వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఆగాము. బాసుని చూడకుండా పోతే ఎలా? సో ఈ సిరీస్ వీడియోస్ లో ఇదే లాస్ట్ పార్ట్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఆ దేవుడు ఆశీస్సులు, మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ తీసుకొస్తా ఉంటాను. మళ్ళీ ఒక మంచి సిరీస్ తో మళ్ళీ వస్తాను. బై లింక్స్.